రూల్స్ ఉన్నది కదా, డివిజిబుల్స్ రూల్స్ ఏంటంటే ఈ 1 ఉంది, 1 అనేది దేనితో భాగించినా మళ్ళీ 1 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 10/1 ఆన్సర్ ఎంత 10. 11/1 ఆన్సర్ ఎంత 1. ఫర్ ఎగ్జాంపుల్ 13 ఉంది, 13/1 ఎంత ఆన్సర్ 13 అవుతుంది. 1000 ఉంది, 1000/1 దాని వాల్యూ ఎంత 1000 అవుతుంది. ఈ విధంగా మాట 1 దేంతో డివిజిబుల్ చేసినా సరే అక్కడ దాని వాల్యూ అదే సంఖ్య వస్తుంది. సో 1 పెద్ద రిస్క్ ఉండదు. ఇక్కడ 2 ఉంది, 2తో డివిజిబిలిటీ బై 2 చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ 1000 తీసుకో. 1000 అనేది 2తో డివిజిబుల్ అవుతుందా? ఎస్ అవుతుంది, 500. ఇక్కడ 1001 ఉంది, 1001 ఉంది. 1001 అనేది 2తో డివిజిబుల్ అవుతుందా? ఎగ్జాక్ట్గా తెగదు, ఎందుకంటే పైన 1 అనేది రిమైండర్ మిగిలిపోతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న వాల్యూ తీసుకుంటే అర్థమవుతుంది. 5 ఉంది, 5/2 ఎంత 2 2 జా 4. ఇక్కడ 4 తర్వాత ఇంకా 1 మిగిలిపోతుంది కదా, సో ఎగ్జాక్ట్గా తెగట్లేదు. ఇవి అంటే అర్థమైందా? ఈ ఓన్లీ ఈవెన్ నెంబర్స్ మాత్రమే ఎగ్జాక్ట్గా కట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ 6 ఉంది, 6/2 3. 4 ఉంది, 4/2 2. 8 ఉందా, 8/2 4. 12 ఉందనుకో, 12/2 6. ఇలా ఈ ఓన్లీ ఈవెన్ నెంబర్స్ మాత్రమే ఎగ్జాక్ట్గా కట్ అవుతాయి 2లో. అంటే ఇన్ ద సెన్స్ ఏంటంటే ఇక్కడ చూడు, 2 టేబుల్లో లాస్ట్ డిజిట్ ఏముంది? 2 ఉంది, 4 ఉంది, 6 ఉంది, 8 ఉంది, మళ్ళీ 0 ఉంది. లాస్ట్ డిజిటే ఇక్కడ 2 ఉంది, 4 ఉంది, 6 ఉంది, 8 ఉంది. అంటే చూడు 0 2 4 6 8, మళ్ళీ 0 2 4 6 8, మళ్ళీ 0 2 4 6 8, 0 4 2 6. అంటే ఇయే రిపీట్ అవుతుంది చూడు. అంటే ఇక్కడ మనకి లాస్ట్ డిజిట్ అనేది యూనిట్ డిజిట్ మరి లాస్ట్ డిజిట్ అనేది 0 అని ఉండాలి, 2 అని ఉండాలి, 4 అని ఉండాలి, 6 అని ఉండాలి, 8 అని ఉండాలి. ఈవెన్ నెంబర్, ఓకేనా? ఈ విధంగా ఉంటే ఎగ్జాక్ట్గా 2తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ 3 మాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అంకీ ఉందనుకో, అంకీల్లో మొత్తం అంతా కూడా 3తో డివిజిబుల్ అయితే అది 3తో డివిజిబుల్ అవుతుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 18 తీసుకుందాం. 18లో సమ్ ఆఫ్ ఎంత 1 + 8 9 కదా. 9 అనేది 3తో ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అయిపోతాయి. ఇంకో ఫర్ ఎగ్జాంపుల్ 12 తీసుకుందామా. 12 తీసుకో, అప్పుడు ఏమవుతుంది 1 + 2 ఎంత వాల్యూ 3. 3/3 1. అర్థమైందా? సమ్ ఆఫ్ అంటే అది అందులో ఉన్న డిజిట్లను కలిపి దాన్ని 3తో డివైడ్ చేస్తే ఎగ్జాక్ట్గా సమ్ ఆఫ్ 3తో తెగిపోతుంది అన్నమాట. అలా తెగిన నెంబర్ ఏదన్నా సరే 3తో డివిజిబుల్ అవుతుంది. లాస్ట్ 4 చూసుకుందాం. ఇక్కడ చూడు, ఒక షార్ట్ కట్ అక్కడ రాసాను. ఇక్కడ 2 కానీ 4 కానీ 8 కానీ 16 కానీ 32 కానీ 64 కానీ ఈ విధంగా 64 తర్వాత 128 ఇది కూడా తెగుతుంది అన్నమాట. ఈ విధంగా దాని తర్వాత ఎలా డబుల్ చేసుకుంటూ వెళ్ళిపో. ఇవి ఎందుకు? ఇవి అన్నీ 2 పవర్స్ అన్నమాట. 2 power 1, 2 square, 2 cube, 2 power 4, 2 square, 2 power 1 అంటే ఇది, 2 square అంటే ఇది, 2 cube అంటే 8, 2 power 4 అంటే 16. ఓకేనా? అర్థమైంది? ఇలా 2 powers ఉన్న వాటికి ఇది షార్ట్ కట్. ఇది యూనిట్ డిజిట్ అనేది ఒక్కో డిజిట్ పెంచుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. 2 ఫర్ ఎగ్జాంపుల్ 2తో కట్టాలని కిందకి ఇక్కడ ఏం చెప్పాను, యూనిట్ డిజిట్ అనేది 2తో కట్ అవ్వాలని చెప్పాను. ఇదిగో లాస్ట్ డిజిట్ 2తో కట్ అవ్వాలి. అదే 4 అనుకో, లాస్ట్ 2 డిజిట్స్ రెండు డిజిట్లు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉదాహరణ చెప్తే నీకు అర్థమవుతుంది. ఇంకో ఫర్ ఎగ్జాంపుల్ 412 ఉంది, 412 ఉందనుకో. 412 అనేది 4తో తెగుతుందా అంటే లాస్ట్ 2 డిజిట్లే తీసుకుంటాం మనం. ఈ 2 డిజిట్లు 4తో కట్ అవుతున్నాయి కదా, ఎగ్జాక్ట్గా 3 సార్లు తెగుతుంది. సో ఈ నెంబర్ అంతా కూడా తెగిపోద్ది. అంటే 412 4 అనుకో, 4 3 4 1 403 ఆన్సర్. ఈ విధంగా ఉన్నాయన్నమాట, తెగిపోతాయి. లాస్ట్ 2 డిజిట్లు 4కి చూసుకోవాలి. అది 8కి అనుకో, ఇక్కడ రాసింది 8 అనుకో, 3 డిజిట్స్ చూసుకుంటాం ఇక్కడ. అదే 16 అనుకో, ఇక్కడ 4 డిజిట్ చూసుకోవాలి. 32 అంటే 5 డిజిట్లు చూసుకోవాలి. ఈ విధంగా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ 5 టేబుల్లో లాస్ట్ డిజిట్ అయితే 0 అవ్వాలి, లేకపోతే 5 అవ్వాలి.
ఈ 0 ఉన్నా ఎగ్జాక్ట్ కట్ అయిపోద్ది, 5 ఉన్నా కట్ అయిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్ చూద్దాం, అర్థమవుతుంది నీకు. ఇంకో ఇక్కడ టేబుల్ చూడు, 5 1 జా 5, లాస్ట్ డిజిట్ ఎంత 5, 5 2 జా 10 అంటే 0 ఉంది, 5 3 జా 5, 5 4 జా 0. ఇక్కడ చూడు లాస్ట్ డిజిట్ అయితే 5 ఉంది లేకపోతే 0 ఉంది. 5 0 5 0 5 0 5 0 5 0. ఓకేనా, అర్థమైంది. ఇలా ఎంతవరకు వెళ్ళినా సరే 5 టేబుల్ అనేది 0 అయినా ఉంటుంది లేదా 5 అని ఉంటుంది, 0 కానీ 5 కానీ. మనం ఒక నెంబర్ ఇచ్చినప్పుడు అందులోని 1000 ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ 1000 ఉందనుకో, లాస్ట్ డిజిట్ అంతా 5, ఎగ్జాక్ట్గా 5తో తెగిపోద్ది, 5తో డివిజిబుల్ అయిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ 1002 ఉంది, ఇది 0 లేదు 5 లేదు, ఎగ్జాక్ట్గా తెగదు 5 టేబుల్లో. ఈ కోడ్లు గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇక్కడ 6 అనేది ఇటు 2తో తెగాలి, 3తో తెగాలి. ఈ 6కి 2 3 అనేది ఏ బుక్లో ఉండదన్నమాట. దీన్ని నేనే డిరైవ్ చేశాను. ఎలా డిరైవ్ చేశానంటే 6కి ఫ్యాక్టర్స్ ఏంటి 2 3 ఉన్నాయి కదా, ఇక్కడ 2తో కట్ అయ్యేవాలి, ఇక్కడ 3తో కట్ అవ్వాలి, అప్పుడు 6లో ఆటోమేటిక్గా కట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2తో కట్ అవ్వాలంటే రూల్ ఏంటి, ఇక్కడ చూసాం మనం. ఈ 2తో కట్ అవ్వాలంటే రూల్ ఏంటి, యూనిట్ డిజిట్ వీటిలో ఏదో ఒకటి అవ్వాలి, వీటిలో ఏదో ఒకటి అయ్యి 3 సమ్ ఆఫ్ వాటి అంకెలు మొత్తం 3తో కట్ అయింది అనుకో, అప్పుడు ఆటోమేటిక్గా 6తో కట్ అయిపోతుంది. ఇదే ఇక్కడ రూల్. 7th టేబుల్ అంటే నార్మల్గా మనం డివిజిబిలిటీ చేసుకుంటామే, ఈజీ. వీటికి షార్ట్ కట్ ఉంది కానీ అది కష్టం అన్నమాట. 8th అనుకో, ఆల్రెడీ మనం ఇక్కడ డిసైడ్ చేసాం కదా, ఇక లాస్ట్ 3 డిజిట్లు చూసుకుంటాం. 9 అనుకో, సేమ్ ఇక్కడ 3కి ఏదైతే అప్లికేబుల్ అయిందో సమ్ ఆఫ్ డివిజిబిలిటీ 3, ఇది కూడా సమ్ ఆఫ్ అంకెలు మొత్తం 9తో డివిజిబిలిటీ అవ్వాలి. ఇక 10 అనుకో, 10తో నీకు ఎలాగో తెలిసిందే. ఈ లాస్ట్ 5కి ఎలాగో చెప్పుకున్నాం ఇందాక, టేబుల్లో అయితే 0 ఉండాలి 5 ఉండాలని. అలా 10కి ఏంటంటే ఇంకా 0 ఉండాలి, 0 ఉన్న ప్రతిది కూడా 10తో డివిజిబుల్ అవుతుంది. ఈ 11 అనుకో, 11 అనుకో, సమ్ ఆఫ్ ఆడ్ ప్లేసెస్ మైనస్ సమ్ ఆఫ్ ఈవెన్ ప్లేసెస్. ఒకసారి బుక్లో చూడు, నీకు ఇంకా అర్థమవుతుంది. నెంబర్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఇది కూడా కొంచెం దీన్ని బేస్ చేసుకుని ఎక్కువ ప్రాబ్లమ్స్ అడుగుతాయి అనమాట. ఇది ఒక ఫార్ములాలో ఉందని చెప్పి ఇది ఒకసారి చూసుకో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా ఉందనుకో నెంబరు, ఇవన్నీ యాడ్ చేయాలి, ఇవన్నీ వీటిలోంచి తీసేయాలన్నమాట. ఈ విధంగా ఉంటుంది ఇది. ఒకసారి 2-3 ప్రాబ్లమ్స్ ఆ బుక్లో చేస్తే నీకు అర్థమవుతుంది. ఈ 12 ఉందనుకో, 12 కూడా ఫ్యాక్టర్స్ రాయొచ్చు. ఇందాక 6కి ఎలా రాశాను నేను ఇక్కడ 2 4 అని. దీని ఫ్యాక్టర్స్ ఏంటి 2 6, 6కి ఏంటి 2 3, అంటే ఇక్కడ 2లోని కట్ అవ్వాలి, 3లోని కట్ అవ్వాలి. ఈ విధంగా కట్ అయ్యేలా ఉందనుకో, ఇది ఇంచుమించు అప్పుడు 4 కూడా ఫ్యాక్టర్ కదా, 4తో కూడా కట్ అవ్వాలి. ఈ విధంగా ఫ్యాక్టర్స్ని కట్ చేసుకున్నా మనకి ఈ విధంగా పెద్దది. అంటే ఈ ఫ్యాక్టర్స్తో కటింగ్ ఎలాగంటే నీకు ఇక్కడ యూజ్ అవ్వచ్చు. పెద్ద రేపటి రోజున లెక్కల్లో కొదుక్కున్న పెద్ద ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 ఇచ్చాడు అనుకో, 100తో కట్ అవ్వాలంటే ఏంటి, దీనికి షార్ట్ కట్ ఉందిలే, ఈ యూనిట్ డిజిట్లు 0 అవ్వాలి. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే అర్థమవుతుంది. 32 ఉందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ 32 ఇక్కడ ఉందిలే, ఓకే, కానీ ఉదాహరణ చెప్తున్నాను. 32 ఉందనుకో, ఫ్యాక్టర్స్ ఏంటి 4 8 జా, అంటే 4తో కట్ అవ్వాలి, 8తో కట్ అవ్వాలి. నెక్స్ట్ ఇంకేముంటాయి మనకి దీని ఫ్యాక్టర్స్, ఇంకేముంటాయి 16 2 జా 32. ఇలా మన ఫ్యాక్టర్స్ని డివైడ్ చేసుకుని కూడా అది కట్ అవుతుందో లేదో చెప్పచ్చు అన్నమాట. అది నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసే టైంలోనే నీకు అర్థమవుతూ ఉంటుంది. ఇంకా 25 టేబుల్లో ఏముంటుంది అయితే ఇందాక యాజ్ ఇట్ ఈజ్ 00 ఉంటుంది, లాస్ట్ 2 డిజిట్స్ 25 ఉండొచ్చు, లేకపోతే లాస్ట్లో 50 ఉంటుంది, 75 ఉంటుంది అన్నమాట. ఇది ఒకసారి టేబుల్ చూడు నీకు అర్థమవుతుంది. ఇంకా 50 కూడా అంతే. ఇవి నేనే డిరైవ్ చేశాను అనమాట షార్ట్కట్లో. ఒకసారి నువ్వు చూడు కనిపెట్టమాట. ఇలానే కొంచెం నీకు నెంబర్ టేబుల్స్ మీద కొంచెం గ్రిప్ వస్తే ప్రతిదీ కూడా నీకు ఈజీ అవుతుంది.